నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చిల్లకూరు మండల పరిధిలోని పల్లమల పంచాయతీలో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు వివరించారు. పాసం సునీల్ కుమార్ సమక్షంలో పల్లమల పంచాయతీ పరిధిలోని సుమారు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చిల్లకూరు మండల పరిధిలోని పల్లమల గ్రామంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారి మెడలో సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పల్లమల పంచాయతీ పరిధిలో ఏమైనా అభివృద్ధి పనులు చేశాడని ఆయన ప్రజలను ప్రశ్నించారు. తాను స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించమని, తాను గెలిచిన వెంటనే స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క సమస్యను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తానని గ్రామ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిలకలూరు మండలం టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయమ్మ మాజీ వార్డు మెంబర్, పట్లపాటి చెంగయ్య మాజీ వార్డు మెంబర్, కోనేటి కాంతారావు మాజీ వార్డు మెంబర్, మాజీ చెరువు ఐకట్ పుట్టేలు శివశంకర్. సంతోషం మీ క్లాస్ పుట్టేలు శివశంకర్, విడతా శ్రీనివాసులకు. కాబట్టి నేను అందుబాటులో ఉంటా, మీ నాయకులకు అందుబాటులో ఉంటా. ఇప్పుడు మా సురేంద్ర ఏ సమస్యలు చెప్పాడో అవన్నీ కూడా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంటారా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి అయినటువంటి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. దాంట్లో వెనక్కి తిరిగి పోయే పరిస్థితి లేదు. ఎందువల్లంటే మేము అబద్ధాలు చెప్పడం మాకు చాలా వరకు చేత కాదమ్మా. ఏదైనా చెప్తే చేస్తాం, కాదంటే అవదమ్మా అని చెప్తాం. అంతేగాని అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని పారిపోవడం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను తల్లారా. కాబట్టి నమ్మండి, ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామం నుంచి ఇంతమంది ఈరోజు టైం దాదాపు 9:35-40 అవుతుందమ్మా. అయినా మీరు అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే నిజంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటారా. ఇంతసేపు ఎవరు కూర్చోరు, మీటింగుల్లో వెళ్ళిపోతారు. ఊరికే వచ్చామో చూసామో వెళ్ళిపోతారు. కానీ మీ గ్రామస్తులంతా అంటే ఒక సంకల్పంతో రాబోయే రోజుల్లో మా గ్రామానికి పనులు కావాలి, మా గ్రామంలో సమస్యలు తీరవాలని చెప్పి మీరందరూ పట్టుదల పట్టి కుర్చీలో కూర్చోవాలి తల్లారా. కాబట్టి మీ పట్టుదలను ఎప్పుడు కూడా అమ్ము చేయని తల్లి. మీరు ఏమనుకుంటున్నారో ఈ అర్జీలో మా సురేంద్ర ఏ పేర్లు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి నేను తెలియజేస్తాను తల్లారా. అలాగే ఈ 4.5 సంవత్సరం ఇక్కడ ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టినటువంటి మా అనిల్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజేంద్ర కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరూ కలిసికట్టుగా నాగరాజ్ మా నాగరాజు కూడా మనస్ఫూర్తిగా బీసీసీఎల్ మా నాగరాజు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మనందరం కూడా ఒకే కుటుంబం, ఏం అటు ఇటు వేరేది ఉండకూడదు. మనకి సురేంద్ర అదనంగా బలంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు జాయిన్ అయ్యాడు. కాబట్టి సురేంద్ర మీరందరూ కలిసి పనిచేసి రేపు ఎలక్షన్లో ఈ బూత్లో మంచి మెజార్టీ చూపిస్తే ఖచ్చితంగా మీరు ఎంత మెజార్టీ ఇస్తారో అన్ని అభివృద్ధి కార్యక్రమం మీకు చేస్తాను తెల్లారు. నేను మెజార్టీకి పోతే చేసేదానికి నాకు కూడా మనసు ఒప్పదు కదమ్మా, ఆలోచించండి. కాబట్టి మీరు ఎంత మెజార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారో అన్ని పనులు చేస్తాం మీ అందరికీ. కాబట్టి ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక మంచి మనిషి మా సురేంద్ర, చాలా మంచి పిల్లోడు. ఈ అబ్బాయి జాయిన్ అవుతుంటే మాకు సంతోషం ఉంది. నిజమైనటువంటి మనిషి మా సురేంద్ర అని చెప్పి తెలియజేస్తూ, సురేంద్రకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటుంది. అలాగే గతంలో నాగయ్య కానీ, మా అనిల్ కానీ, అలాగే రాజేంద్ర కానీ వీళ్ళందరూ కూడా నీకు తోడుగా ఉంటారని చెప్పి సురేంద్రకి మరొకసారి తెలియజేస్తూ
మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని తెల్లారా. నమస్కారం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై పవన్ కళ్యాణ్. మన సురేంద్ర నా దృష్టి తీసుకొచ్చారు ఈ గ్రామంలో. ఎందుకంటే పెన్నకి చెరువు దగ్గర పాత కల్వర్టు ఒకటి ఉంది, 250 ఎకరాలు అక్కడ మేము సాగు చేస్తున్నాం. ఆ కల్వర్టుని మళ్ళీ డెమాలిష్ చేసి కొత్త కల్వర్టు కట్టిస్తే మీరు 250 ఎకరాలు పండుతుందని చెప్పారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడం ఖాయం అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం. ఖచ్చితంగా పనిచేస్తానని గ్రామస్తులందరూ కూడా నేను తెలియజేస్తుంటారు. అట్లాగే మా వాళ్ళు ఇక్కడ ధాన్యం పండిస్తే అవి ఆర్చుకు కిందేసి ఎండబెట్టేదానికి కూడా మాకు ఎక్కడ కూడా స్థలం లేదు. శ్మశానం దగ్గర 2 ఎకరాల స్థలం ఉంది. అక్కడ మాకు సిమెంట్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఒకటి కట్టిస్తే దానిపైన మేమందరం రైతులందరూ కూడా ఆరేసుకుంటామని చెప్పాడు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ చదువు కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తానమ్మా. ఎందుకంటే సురేంద్ర చాలా పనులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఒకటొకటి చేయాలి, అన్ని కూడా ఒకసారి చేయలేం. ఎందుకంటే అబద్ధాలు చెప్పలేం. ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పి రేపు చెగిపోతే మళ్ళీ రేపు వచ్చి అడుగుతారు మీరు, ఏమయ్యా పెద్ద మనిషి ఆ రోజు మీకోసం అంతంత గంటలు మేము వెయిట్ చేసాము, నువ్వు వచ్చి అన్ని ఇస్తా అన్నావు, నువ్వు మాకేం ఇలేదని చెప్పి మీరు అడుగుతారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి దాదాపు ఒక 10 సమస్యలు నేను పెట్టాడమ్మా. ఈ 10 సమస్యలని ప్రయారిటీ బేస్ కింద చేస్తానని చెప్పి మా సురేంద్రకి మీకు మాటిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు సురేంద్ర గారు అట్లాగే చాలా మంది మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. అలాగే గ్రామం నుంచి మహిళలు, అలాగే గ్రామస్తులు కూడా చాలా మంది పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మీకు తెలిసింది. సిలికా తల్లి మొత్తం దోపిడీ, రోడ్లన్నీ అల్లకలవలు, ఈ పక్క పోలే రోడ్లు. మీరు ఏమనుంటే ఈ రోడ్డే బాగుంది, మీకు ఈ రోడ్డు పోయే పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు మొత్తం దోచుకుని తిన్నారు మా సిలికా వ్యాపారస్తులు. అందరూ కూడా కదమ్మా, ఒక్కరే. అది మొత్తం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ చేరుతున్న పరిస్థితి అమ్మా. ఈరోజు గతంలో ఇది దోపిడీ లేదమ్మా. ఉంటే ఒక 75 మంది వాళ్ళు మైన్ ఓనర్స్ ఉన్నారు. అట్లాగే ఇంకెవరన్నా కింద వాళ్ళు బాగుతున్నారమ్మా. ఈరోజు ఒక్కడే బాగుతాం దాని మీద. అట్లాగే తల్లి క్వార్జీ, మన గూడులో లభించేటువంటి క్వార్జీ అమ్మా ఈరోజు ఒక్కడే చేస్తున్నాడమ్మా. కోట్లు గ్రావెల్, మన ఊర్లో గ్రావెల్ ఉందంటే ఒకవేళ మీ పొలాల్లో ఉండే కానీ ఆ తోలుకు వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు అడ్డం పడితే మీ పైన కేసులు పెడతారు. ఈరోజు రౌడీయిజం, గోండాయిజం మొత్తం ఎక్కిపోయింది తెల్లారా. ఈరోజు కూడా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన SC ST కేసులు, లేకపోతే పోలీసు బెదిరింపులు, ఈ విధంగా చేసేటువంటి పరిస్థితి అమ్మా. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అమ్మా. మళ్ళీ మీకు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రభుత్వం మనకి రావాల్సిన అవసరం ఉందమ్మా. అట్లాగే తల్లి ఈరోజు మోడీ గారు కూడా మనతో కలిశారమ్మా. ముగ్గురం కలిసి ఈరోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు ఎలక్షన్కి వెళ్తున్నారమ్మా. ఈరోజు సర్వే చూశారమ్మా. 25 పార్లమెంట్ స్థానాల్లో 20 అసెంబ్లీ, 20 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ కలిసి గెలుచుకుంటాయని చెప్పి సర్వే స్పష్టంగా ఇచ్చారమ్మా. అంటే 144 స్థానాలు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి వస్తాయని చెప్పి తెలియజేస్తాం తెల్లారా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో గూడూరు పట్టణ పరిధిలో 6 కేంద్రాలు మరియు చెన్నూరు గ్రామంలో 1 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం సందర్భంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని వారికి కేటాయించిన గదులకు వెళ్లి పరీక్షలను రాశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. పోలీసు శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
పేరెంట్స్ అని తర్వాత పోయినటువంటి ఉపాధ్యాయులు న్యూస్ పేపర్ అయితే అలా బయట ఫోటోస్ అతను ఫోటో బ్రో
కూర్చోమని అక్కడ కూర్చోబోని తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. మండల పరిధిలోని చిల్లకూరు మరియు చింతవరం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన అన్ని వసతులను కల్పించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాలకు వెళ్లి ఉత్సాహంగా పరీక్షలు రాశారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మీరు ఎవరు కనపడకూడదు వాళ్ళకి ఈ రోజంటే వచ్చే రేపు ఇక్కడ దాకా రాని మిమ్మల్ని మధ్య మధ్యలో పంపిస్తాను. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామం బాలభారతి పాఠశాల సమీపంలో సోమవారం ఉదయం ఒక గుర్తు తెలియని కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారు ఎవరికీ గాయాలు కాలేదు. విద్యుత్ తీగలు తెగిపై మంటలు వ్యాపించాయి. దీనితో స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.